కొంత 3 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పాం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీ యొక్క స్కిల్ని అటు కంప్యూటర్లో కానీ లేదా మీరు ఏదైనా సొంతగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా వాటిల్లో కానీ స్కిల్ డెవలప్ చేసి దానికి తగ్గ సపోర్ట్ చేస్తామని ఆ రోజు చెప్పాను. అయితే అప్పుడే ఎలక్షన్ జరిగేటప్పుడే స్టార్ట్ చేస్తామంటే చాలామంది అడిగారు, సార్ ఎలక్షన్లో తిరగాలి కదా, బిజీగా ఉంటాం కదా, అది ఇదంటే కష్టం అవుతుంది, అందువల్ల ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమన్నారు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మీ యొక్క మహిళా వింగ్ ఇన్ఛార్జ్ సార్ అయితే 9 ఉన్నారు, 4 జోన్స్ వాళ్ళతో నేను చెప్పడం జరిగింది, ఇవాళ స్టార్ట్ చేస్తాను మండే. అనుకున్న ప్రకారం ఇప్పుడు 30 మంది సెలెక్ట్ చేయమన్న 2 బ్యాచెస్, మార్నింగ్ 9 to 1 4 hours, ఈవినింగ్ 3 to 7 4 hours, అట్లా 40 days. 40 days అంటే 160 clock hours, 160 గంటలు. 160 గంటలు నేర్చుకుంటే అందులో 25 గంటలు వాడు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 132 గంటలు కంప్యూటర్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళ దగ్గర డిజైన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను, 25 గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 132 గంటలు సుమారుగా కంప్యూటర్లో ల్యాబ్ మీద కంప్యూటర్స్ మీద మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తారు. ఇందులో ఒక 5 గంటలు బిగినింగ్ బేసిక్ కంప్యూటర్, ఆ కంప్యూటర్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ నేను ఇంటర్నెట్ గురించి ఒక 3 hours చెప్తాను, ఇప్పుడే మీకు చెప్పారు మేడం. అదేవిధంగా ఎంఎస్ అది ఒక 2 hours, తర్వాత మిగతా 30 hours ఎక్సెల్ దాని యొక్క దీని మీద. ఇంతవరకు నేర్చుకుంటే మీకు కొంత బేసిక్స్ వస్తాయి, తర్వాత మీకు ఇంట్రెస్ట్ కలగదు, మీరే సొంతగా నేర్చుకోగలరు. ఈ రోజుల్లో ఏ జాబ్ చేయాలి, రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా కంప్యూటర్ రావాలి, ఏ పని చేయాలన్నా ఈరోజు మినిమం కంప్యూటర్. అంటే మీరేం ప్రోగ్రామ్ తయారు చేయరు, ప్రోగ్రామ్స్ ఎవరో చేస్తారు, దాన్ని ఎట్లా అప్పుడు సెల్ ఫోన్ ఎలా ఉపయోగిస్తున్నారు అంతే, సెల్ ఫోన్ మీరు ఎలా యూజ్ చేస్తున్నారు దానికంటే ఇంకొకరు బెటర్గా. అందువల్ల దీన్ని బాగా నేర్చుకోండి. ఖచ్చితంగా నేను ఒకటే చెప్పేది, ఎంతోమంది చిన్న స్టేజ్ నుండి చాలా స్టేజ్కి పోయారు. నా దగ్గరే ఆఫీస్ బాయ్గా చేరినోడు ఈరోజు అమెరికాలో ఉంటారు. ఆఫీస్ బాయ్గా నా దగ్గర పనిచేస్తున్నాడు చాలామంది ఈరోజు అమెరికాలో వాళ్ళు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటారు. ఎందుకంటే మీ ఆఫీస్లో ఉండే తక్కువ, వారానికి 1 రోజు 2 రోజులు. మేము బయట బ్రాంచెస్ విజిట్స్ వేరే స్టేట్స్కి పోయినప్పుడు ఆఫీస్ బాయ్ ఖాళీగా ఉండడం పోయి మా కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చునేవాడు. వాడి దగ్గర కూర్చొని ఇవే ఏదైతే వర్డ్ ఎక్సెల్ ఇవన్నీ వాళ్ళతో చూస్తూ వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళని అడిగి చెప్పించుకుంటా వాళ్ళు చేసుకుంటారు. మంచిదే, సంతోషం. ఆఫీస్ బాయ్స్ ఈరోజు అమెరికాలో ఉంటారు, మంచి పొజిషన్లో కూడా ఉండాలి. కాబట్టి మీకు విల్ ఉండాలి, నేర్చుకోవాలి. ఇది పెద్ద కష్టం కాదు. 40 days డైలీ 4 hours ఇది నేర్చుకుంటే మీకు బేసిక్స్ వచ్చేది. బేసిక్స్ వస్తే ఆటోమేటిక్గా మీరే డెవలప్ అవుతారు. అయితే పట్టుదల లేకుంటే మాత్రం రాదు. ఏదో నారాయణ సార్ పెట్టాడు స్కిల్ డెవలప్మెంట్, అదేదో నేర్చుకుంటే ఏదైనా ఉద్యోగం వస్తుంది అనే దానికంటే కూడా ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం అనే పట్టుదల ఉంటే సక్సెస్ అవుతారు. 40 days మీరు కనీసం 36 రోజులు రావాలి, 36 రోజులు కనీసం కోచింగ్ రావాలి. 36 రోజులు రాకుండా ఉండేది జరిగితే అవసరం లేదు. ఎందుకంటే ఒక రోజు రాలేదనుకోండి పక్క రోజు మీకు అర్థం కాదు. ప్రతిరోజు 40 రోజులు వస్తే చాలా సంతోషం. ఏదైనా ఎప్పుడన్నా హెల్త్ బాగాలేక ఒక ఇంపార్టెంట్ 12 ఒక రోజు రాలేకపోతే ఓకే. సో మినిమం
కనీసం 36 రోజులు, 40 రోజుల్లో 36 రోజులు రాగలిగిన వాడు దీన్ని కంటిన్యూ చేయండి. మీకు సిన్సియర్గా చెప్తున్నాను. అట్లా కాకుండా వారంలో 2-3 రోజులు మీరు రాలేదనుకో మీకు అర్థం కాదు. ఆ తర్వాత మీరు బాధపడతారు, మేము కూడా బాధపడాలి. వస్తున్నారు కొందరు, పోతున్నారు కొందరు. అలా కాకుండా నేను ఒకటే చేసి, ఎవరైతే రెగ్యులర్గా రాగలరో, వీలైతే 40 డేస్ రాగలరు, కనీసం 36 రోజులు రాగి చాలా ఇంపార్టెంట్. 36 రోజులు రాగలరు వాడు దీంట్లో కంటిన్యూ చేయండి. అంటే వేరే వాడికి ఆపర్చునిటీ ఇవ్వండి. నేను దీంట్లో ఇంకోటి కూడా చెప్పాను దాకా, ఆ నలుగురికి, విజయాకి, రేవతికి, శ్రీలక్ష్మికి, జానకికి ఏం చెప్పారంటే, అంతకుముందు ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు ఇస్తానన్నా, వాడిని అడిగి ఎంత అవుతుందంటే, సార్ డైలీ ఒక 100 రూపీస్ ఇవ్వండి సార్ అన్నారు. 40 రోజులకి 4000 అవుతుంది. అది కాకుండా ఇంకొక 6000, 10,000 ఇచ్చేస్తానని చెప్పారు. అయితే అది ఇచ్చేది 41వ రోజు. మీ అటెండెన్స్ చూసి 36 రోజులకి ఒక్కరోజు తగ్గినా వాడికి ఇచ్చేది ఉండదు. 36 డేస్లో ఒక్కరోజు రాకపోయినా వాళ్ళకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్లో చాలా కష్టపడి పనిచేశారు. మీ అందరి దగ్గర నేను ఎలా వర్క్ చేయించింది, ఎలా మీ అందరినీ తరిమింది. వర్క్ చేస్తే ఎవరైనా ఏ స్టేజ్కైనా పోవచ్చు. అల్టిమేట్ హార్డ్ వర్క్, కాన్సన్ట్రేటెడ్ హార్డ్ వర్క్. అంటే దాని మీదే దృష్టి పెట్టి చేస్తే అనుకున్నది రీచ్ అవుతారు. అలాగంటే ఆఫ్ మైండ్తో చేస్తే ఎవరు సక్సెస్ కాదు. మీరు నా ఎలక్షన్లో వర్క్ చూశారు, 6 నెలలు నేను ఎలా చేయించింది. ఫోకసింగ్ వర్క్. అందువల్ల మీరు కూడా ఈ 40 రోజులు దీని మీద ఫోకస్ చేయండి. బిగినింగ్లో ఒక 4-5 రోజులు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, 1 వీక్ ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ చదివినాడు, చదివినా ఫెయిల్ అయినా, డిగ్రీ చదివినాడు, ఓకే చదువుతాడు. ఇంటర్మీడియట్ చదివినాడు, ఓకే. 10th చదివినాడు, 8th కంటే తక్కువ చదివినాడు, ఓకే. అందరూ 10th అండ్ అబవ్ చదివినాడే. పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. కాబట్టి వీడు నేర్పించేది యాక్చువల్గా నాకు తెలిసి 5వ తరగతి 6వ తరగతి సబ్జెక్ట్. అందువల్ల అందరూ 100% మైండ్ దాని మీద పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోండి. మీరు బాగా డెవలప్ కాండి. తర్వాత ఫర్దర్గా దీని తర్వాత మళ్ళీ ఏమైనా నేర్చుకుంటామని వాడు కూడా నేర్పిస్తాను. ఫర్దర్గా ఇంకా కొంత అప్గ్రేడేషన్, అందరు 10 days 15 days కావాలన్నాడు. ఇది నేర్చుకుంటే తర్వాత ఏం చేయాలో, ఎలా చేయాలో, జాబ్స్ ఎలా అనేది వర్కౌట్ చేస్తాం. ఖచ్చితంగా అల్టిమేట్గా మనం నేర్చుకునే దేనికి, జాబ్ కోసం. మనం చదివిన చదువు ఏదైనా వ్యాపారాలు చేయటం ఇలాంటి జాబ్ చేయడం కోసం దానికి ఏం చేయాలో చేస్తాం. ఎందుకంటే మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా హై ప్రయారిటీ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ లేటెస్ట్ బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇచ్చారు. లాస్ట్ 5 years కూడా బడ్జెట్ పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ స్పెషల్గా. అందువల్ల ఆ స్కీమ్స్ వస్తాయి. వాటిని ఇంటిగ్రేట్ చేసి మనం బెటర్గా ముందుకు. అందులో నేను అందరూ చెప్పేది ఒకటే సెంటెన్స్, ఒకటే, 100% కాన్సన్ట్రేషన్తో చేయండి. 100% ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి. సక్సెస్ఫుల్ కానీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
నెల్లూరులో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండారో ప్రజలు ఉండారో వాళ్ళందరూ కూడా చేస్తుంది. అదేవిధంగా యూత్ అని వింగ్ పెట్టాం. యూత్ వాళ్ళు కూడా దాదాపు ఒక 450 మంది ఉన్నారు. ఆ యూత్ కూడా తర్వాత అడిగారు, సార్ వీళ్ళకి చేయిస్తున్నారు మాకు కూడా చేయించమని. వాళ్ళకు కూడా నేను పర్సనల్గా నా ఎక్స్పెండిచర్తో నేను చేయిస్తాను. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో ఎవరైతే ఉండారో ఇంట్రెస్ట్ ఉండారో వాళ్ళందరినీ కూడా టేకప్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అయిన 3వ రోజు చెప్పానండి, నేను కార్యకర్తలకి ఒక 10 కోట్లు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా పిల్లలు, మా మిస్సెస్, మా అల్లుళ్ళు అందరూ కలిసి ఒక 10 crores వాళ్ళకి ఒక ఫండ్గా తయారు చేయమన్నాను. వాళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్నా, పిల్లలు చదువుకున్నా, పై చదువులకు పోతానన్నా, లేదా ఏదైనా వాళ్ళ పెళ్ళిళ్ళు కానటువంటి ఉన్నా, అటువంటి వాటికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ వాటికి వీటి కార్యకర్తల కోసంగా చేయటం కోసంగా 10 crores మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు, మా మిస్సెస్, మా బ్రదరు వీళ్ళందరూ కూడా ఒక 10 crores డిపాజిట్ చేస్తారు. వాళ్ళు చేయమని చెప్పాను. ఎందుకంటే సంపాదించిన దాంతో కొంత ప్రజలకు సేవ చేయాలి. మా వాళ్ళందరూ కూడా చెప్పాను. మన ఎలక్షన్లో కూడా మా కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ తిరగమంటే కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు కూడా ప్రజలు, సొసైటీలో అనేక రకాల స్టేజ్ వాళ్ళు ఉంటారు. బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ సొసైటీలో ఎలా ఉండాలనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి రావాలి. ఏం చేయాలి వాళ్ళకి అనేది అనే ఉద్దేశంతో యాక్చువల్గా వాళ్ళని మన ఎలక్షన్ క్యాన్వాస్కి తిప్పాను. వాళ్ళు కూడా చాలా బాగా తిరిగారు. వాళ్ళకు కూడా చాలా అవగాహన వచ్చింది. ఎందుకంటే మా జనరేషన్, మా ఫ్యామిలీలో పేద కుటుంబం నుంచి వచ్చి ఒక బస్ కండక్టర్గా వచ్చా. కానీ వాళ్ళు వచ్చేందంటే రాగానే హై లెవెల్లో ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలు ఉన్నారు తెలియనే దానికోసం తిరిగారు. వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది. మొన్న 10 crores నేను వాళ్ళందరినీ కూర్చొని పెట్టి చెప్పాను. మీరు సొసైటీలో చాలామంది చూశారు, ఎంతోమంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలా. ఒక 10 crores అంటే వెంటనే అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ యాక్చువల్గా డిపాజిట్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి దాంతో నెల్లూరు సిటీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా కార్యకర్తలే వాళ్ళు కూడా కార్యకర్తలే వాళ్ళు కూడా కార్యకర్తలే వాళ్ళు కూడా కార్యకర్తలే పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కార్యకర్తలే. చేస్తాం. నేను ఈ 10 కోట్లు నెల్లూరు సిటీకి డీమార్క్ చేశా, నెల్లూరు సిటీలో ఉండేవాడికి. తర్వాత ఏంటంటే పార్టీ యాక్చువల్గా కొంత ఇన్సూరెన్స్ అనేవి చేస్తుంది. యాక్చువల్గా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో మాట్లాడతాము. ఇంకా ఏమన్నా చేయాల్సింది అదర్ కాన్ఫరెన్స్లో వెళ్ళాలనేది ఒక పాలసీ డెసిషన్ ఆయన తీసుకుంటాం. నెల్లూరు సిటీలో మహిళా వింగ్ అంటూ ఒక వింగ్ని యాక్చువల్గా ఎలక్షన్కి ముందు ఫామ్ చేశాము. సుమారు 600 మంది మహిళలు చాలా కష్టపడి ఎలక్షన్స్లో చేశారు. దానికి మహాశక్తి అనే పేరుతో యాక్చువల్గా ఆ వింగ్ మొత్తం వర్క్ చేసింది. మహాశక్తి అనే దాంతో చాలా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. అది ఫామ్ అప్పుడే చెప్పాను వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏ యాంగిల్లో డెవలప్ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, అంటే వాళ్ళ కంప్యూటర్ యాంగిల్లో డెవలప్ కావాల్సిన కంప్యూటర్ యాంగిల్లో, లేదన్నా చిన్న చిన్న బిజినెస్లు దానికి కావాల్సిన స్కిల్, వాళ్ళ ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతగా బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు బిజినెస్లు గాను వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఏదైనా హాస్పిటల్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఏదైనా బిజినెస్లో కావచ్చు, కంపెనీల్లో కావచ్చు,
వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నించేది. ఈ రెండు చేయిస్తానని నేను ఎలక్షన్కి ముందు చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లు అయిపోయినాయి. అయితే ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని. ఈరోజు ఎలక్షన్ అవుతానే పక్క రోజు చెప్పాను, ఇవాళ స్టార్ట్ చేస్తామని. ఈరోజు ఒక 40 మందితో స్టార్ట్ చేస్తున్నాం. 2 బ్యాచెస్, మార్నింగ్ 9 to 1 4 hours, ఈవినింగ్ మళ్ళా 3 to 7 ఇంకో బ్యాచ్. 30 మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో బ్యాచ్. ఇది 40 వర్కింగ్ డేస్, 160 క్లాక్ అవర్స్ వాళ్ళకి బేసిక్ చెప్పేటట్టుగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సమాజంలో నేర్చుకోవాలా, పైకి ఎదగాలనేవాడు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారని. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ గారు దానికి స్పెషల్గా ఫండ్ పెట్టారు. అదేవిధంగా 2014 నుంచి 19 కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది. అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు నేర్చుకోవాలన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి, అంటే వాళ్ళు ఉత్త కంప్యూటర్సే కాదు, వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో, ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇవాళ స్టార్ట్ చేసాము. వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్నారు. నేను అదే వాళ్ళందరికీ చెప్పాను, ఆఫీస్ బాయ్లుగా ఆఫీస్లో ఉండి, మేము ఆఫీసులో 2 రోజులు ఉంటాం, మిగతా రోజులు బయట క్యాంపులు పోయేవాళ్ళం. ఆ క్యాంపులు పోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు. వాళ్ళు మా కంప్యూటర్ ఆఫీస్ దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని, వాళ్ళని అడిగి బేసిక్స్ తెలుసుకొని, తర్వాత వాళ్ళు ప్రోగ్రాంలు నేర్చుకొని ఈరోజు అమెరికాలో ఉంటారు. కాబట్టి ఒక పట్టుదల అంటే దేనికైనా రీచ్ కావచ్చు. పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రీచ్ కావచ్చు. అందువల్ల నేను అందరినీ, ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి ముందుకు వచ్చారో ఆ మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే, పూర్తిగా 100% కాన్సన్ట్రేషన్తో చేయండి. కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకుని సాధించగలరు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పంగానే చేసింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్? ఇదే విధంగా ఈ 600 మందిలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ బ్యాచ్లుగా కంటిన్యూ చేసి అందరికి కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయటమే కాదు, వాళ్ళ స్కిల్ నేర్చుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఫర్దర్గా జాబ్స్ వచ్చేటట్టుగా చేయటం పని. ఫస్ట్ వీళ్ళు ఎవరైతే కష్టపడి చేశారో, మాట ఇచ్చానో, ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేస్తాం. ఇది నేను యాక్చువల్గా పర్సనల్గా తీసుకొని చేస్తున్నా.